నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు, పనులను పరిశీలించిన కేంద్ర బృందం. వరద ముంపు నుంచి తేరుకుంటున్న విజయవాడ, వేగంగా పారిశుద్ధ్య పనులు, నిత్యావసరాల పంపిణీ. రైతులను నిండా ముంచిన వరద, పంటలు దెబ్బతిన్న రైతుల కన్నీరు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్, కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం. విద్యా బోధనలో లెక్కల మాస్టారు వైవిధ్యం, నిధులు పోగేసి పాఠశాల రూపురేఖలు మార్చిన భాస్కర్రావు. విజయవాడ సింగ్ నగర్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో మరికొన్ని కాలనీలు ముంపులోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మెడికల్ టీంలు ఇంటింటికి వెళ్తున్నారు. వాళ్ళకి ప్రజలకు అవసరమైన మెడికల్ కావాల్సిన మందులు ఇవన్నీ కూడా అందిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది మెడికల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏం చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇప్పటికే మెడికల్ అనేక మంది వ్యాధులతో దీంతో అనేక జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము డాక్టర్ నోరి రామశాస్త్రి కాలేజ్ నుంచి వచ్చామండి. ఆయుర్వేదిక్ పీజీ స్కాలర్స్. అందరికీ ఇప్పుడు జలుబులు, జ్వరాలు, డయేరియా, అలర్జీస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో వాటికి ప్రివెంటివ్ మెషర్స్గా మా వంతు సాయంగా అందరికీ మాత్రలు, ఒళ్ళు నొప్పులకి ఆయిల్స్ అవి ఇవి అందజేస్తున్నామండి. ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం, మీకు ఎలా అనిపిస్తుంది? వందలాది మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కాలనీలు తేరుకున్నప్పటికి కూడా అనేక అంటువ్యాధులు కానీ ఇతర రోగాలు ఇవన్నీ ప్రబలే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతానికి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఇలా కార్యక్రమాలు చేపట్టామండి. ప్రస్తుతానికి మేము హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ప్రివెంటివ్గా, అంటే ఈ వరదల వల్ల చాలామంది ఈ డ్రైనేజ్ వాటర్ పొంగిపోయి చాలామందికి ఇలా జ్వరాలు కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటివి రావటం వల్ల అది ముందుగా మేము ప్రివెంట్ చేయడానికి ఈ మెడిసిన్ అనేది పంపిణీ చేస్తున్నాం అనమాట. నిన్నటి సమయంలో అయితే ఉర్మిళా నగర్లో చేసాం, ఈరోజు ఇందిరానాయక్ నగర్కి వచ్చాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది ప్రజలను సర్వ్ చేయడం అనేది. మా గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమం మా చేత చేస్తున్నందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది వైద్యులు చెబుతున్న విషయాలు. తామంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అడిగి తెలుసుకొని వాళ్ళకి మందులు అయితే అందజేస్తున్నాం అని చెబుతున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు కొన్ని సింగనగర్ ప్రాంతంలో ఇంకా కొన్ని ఇళ్ళు ముంపులో ఉన్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది వరద ఉధృతి. అయితే ఇల్లు కనిపిస్తున్న పరిస్థితి. మనం ఈ ప్రస్తుతం ఇల్లు చూస్తున్న ఇల్లు మొదట అంతస్తు వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఆ వరద వెళ్ళిన మచ్చలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మొదటి అంతస్తు వరకు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే బాగా వరద అయితే తగ్గింది. రోడ్ల మీద చిన్నపాటిగా ఉంది, ఇది ఇంకా పారుతుంది. మరో ఈరోజు సాయంత్రంలోగా ఈ వరద కూడా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వైద్యుల సహకారంతో ప్రజలకు అవసరమైన మందులు అందజేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఇంకా ముంపులోనే ఉన్నాయి కాబట్టి అనేక మందికి ఆహారం కానీ మంచినీరు కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మోటార్ల సహకారంతో నీటిని తోడే పని కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రారంభించింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులందరూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఎందుకంటే ముంపు తగ్గిన తర్వాత ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధులు ఇవన్నీ ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ఇప్పుడు మనం చూడొచ్చు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇక్కడ రక్షణ చర్యలు, సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఏవైతే ఇల్లు పూర్తిగా నీట మునిగాయో వాటిలోకి పెద్ద ఎత్తున బురద, మట్టి ఇలాంటివి చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా తొలగించే పని అగ్నిమాపక సిబ్బంది అయితే చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే ఈ చర్యలు ప్రారంభించారు. ఇళ్లలోకి మట్టి చేరడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు కాబట్టి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి వాళ్ళ వంతు సహకారం అయితే చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే రోడ్లన్నీ కూడా కొంత నీట్ అయితే ఉంది, కానీ నిన్నటితో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఇక్కడ వరద తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక్కడైతే కరెంటు గత 3 రోజులుగా లేక ఇబ్బంది పడ్డారు. నిన్న సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్తును కూడా పునరుద్ధరించారు. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. విజయవాడ
నగరపాలక సంస్థ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఇల్లు శుభ్రం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు మంచినీటిని తీసుకొచ్చి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కూడా ఇక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున పొడిగిపోయిన మట్టిని ఇవన్నిటి కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో పరిస్థితి ఇది. ఇంకా నీళ్ళైతే కొన్ని కాలనీ లోతట్టు ప్రాంతాల్లో ఉంది. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఈ నీరు మొత్తం పోయే అవకాశం ఉంది. దీని తర్వాత ఇతర ప్రాంతాలకు పోయిన పెద్ద ఎత్తున పోయిన ప్రజలు కూడా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కనకారావు. వరద ముంపు ప్రాంతాల్లో వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తరపున చేస్తున్న పనులపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో బాధితులకు పండ్లు పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 5 లక్షలకు పైగా అరటి పండ్లు పంపిణీకి మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కడప, అనంతపురం నుంచి అరటి పండ్లు తీసుకొచ్చారు. సంచార రైతు బజార్ల ద్వారా ముంపు ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే కూరగాయల విక్రయాలు చేస్తున్నారు. ఇక వరద బాధిత ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చిన జంతు కళేబ్రాలను పశుసంవర్ధక శాఖ తొలగిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి ఈ చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. సింగ్నగర్, చిట్టినగర్తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో జంతు కళేబ్రాలు తొలగించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విజయవాడ కండ్రికి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ కండ్రిగ ప్రాంతంలో ఇంకా జల ప్రవాహం కొనసాగుతుంది. జల ఉధృతి ఆదివారంతో పోల్చి చూస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ జల ప్రవాహం అయితే కొనసాగుతుంది. అయితే ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఇళ్లలో ఉన్నవారు ఇప్పుడిప్పుడే తమ దగ్గర బంధువులు కానీ తమ అయిన వారికి కానీ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా సామాన్లతో పాటు తరలి వెళ్తున్నారు. కొంతమంది మనతో పాటు స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము గొల్లపూడి వెళ్తున్నామండి. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్తే కొంచెం సేఫ్గా ఉంటాంలే అని చెప్పేసి, ఇక్కడ వరద తగ్గిన తర్వాత ఇటు రావచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది నిన్న సాయంత్రానికి అయితే తగ్గింది, కానీ రాత్రి మళ్ళీ వర్షం పడటం వల్ల పైనుంచి వాటర్ రావటం వల్ల లెవెల్ పెరిగిందనమాట. ఒక అడుగున్నర దాకా పెరిగింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే అట్లా కూడా ఉండగలం, కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సేఫ్ సైడ్గా మేము వెళ్తున్నామండి. గొల్లపూడి. వాటర్ బాగా వచ్చేసిందండి. ఇంట్లోకి ఇంతవరకు గొంతు వరకు వచ్చేసినాయి నీళ్ళు. మాత్రం బాగా ఇబ్బంది పడ్డామండి మేమైతే. మాకు పైన ఉంది కాబట్టి కొన్ని రోజులు పైన ఉండగలిగాము. వాటర్కి కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామండి. అదే అండి పరిస్థితి. అందుతుందండి, బాగా వస్తున్నాయి, బాగా ఇస్తున్నారు అంతా. ఆహారం కానీ, వాటర్ కానీ, మందులు కానీ, కొవ్వొత్తులు కానీ అన్నీ ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగా చేస్తున్నారండి. బాగానే ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. ఈఎంసీ డ్రైవర్లు ఉన్నాం మేము, ఈఎంసీ డ్రైవర్లు. ఏది కూడా మాకు చొరవ లేదు, ఏది కూడా ఇబ్బంది పడుతున్నాం చాలా. దానికి కూడా కార్పొరేషన్లో కొంచెం చూసుకొని. సార్ ఇక్కడ ట్రాక్టర్ల అవసరం బాగా ఉంది సార్. ట్రాక్టర్లు అయితే ప్రతి సందులోకి వెళ్ళి ఫుడ్ హెల్ప్ చేయొచ్చు. ట్రాక్టర్లు అయితే చాలా వాంటింగ్ ఉంది. చుట్టుపక్కల ట్రాక్టర్లు వచ్చి హెల్ప్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. సర్వీస్ కానీ సప్లై కానీ బాగుంటుంది. నడుచుకుంటూ వచ్చేసాం సార్ అక్కడి నుంచి. పాయకపురం లోపలికి వెళ్ళాం, కంట్రీ సెంటర్ ఇల్లుంటి వచ్చాము. లోపలికి ఆహారం అది పర్వాలేదు, అందుతుంది, బాగానే ఉంటుంది, మంచిగా అందుతున్నాయి. ట్రాక్టర్లో వాంటింగ్ సార్ వెళ్ళడానికి రావడానికి. ట్రాక్టర్లు అయితే ఫుడ్ అందరికి అందుద్దండి. ట్రాక్టర్లు లోపలికి వెళ్ళిపోవాలి, ట్రాక్టర్లు ఇక్కడ కావాలి. ఇక్కడ అవసరం ట్రాక్టర్లు ఒక 100 ఉన్నా పర్వాలేదు, ట్రాక్టర్లు కావాలి. అంతేనండి. చూసి వచ్చామండి, అంతా బాగుంది. కానీ ఇదే ఈ వాంటింగ్, ట్రాక్టర్ వాంటింగే అక్కడ. అవునండి, అవును. మునిగిపోయింది, అన్ని మునిగిపోయింది. 7 ఏళ్ళు మునిగిపోయింది. చుట్టాలుంటే వెళ్ళామండి రామర్పేట దగ్గర, అక్కడ ఉంటున్నాం ప్రస్తుతం. అన్ని మునిగిపోయినాయి సార్. మా ఇల్లు మొత్తం సామాన్లు అన్ని మునిగిపోయి, బట్టలతో సహా కట్టుబట్టలతోనే బయటకు వచ్చాం. మొన్న వేరే వాళ్ళు వచ్చి చీరలు పంచారు, అవి పెద్దవాళ్ళకి ఇచ్చాము కట్టుకోమని చెప్పి. పిల్లలు మాత్రం వేరే వాళ్ళ చోట ఉంచాము. సామాన్లు చూసుకుందామని వచ్చాం, ఏమైనా తీసుకెళ్దామని. అసలు ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అలాగా. అది సార్
ప్రస్తుతానికి ట్రాక్టర్లు అవి వచ్చేసి మాకు ఫుడ్ కానీ వాటర్ కానీ అయితే పోలీసు వాళ్ళు కూడా బాగా సాయం చేస్తున్నారు. పర్లేదు సార్, కొంచెం అయితే నిన్నటి నుంచి మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్కి కానీ వాటర్కి కానీ పిల్లలకు కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు. కొంచెం మెడిసిన్ కానీ ఏదైనా కొద్దిగా సప్లై చేస్తే బాగుంటుందని. అదే మెడిసిన్ అంటే అటుపక్క ఇటుపక్క కొంచెం మెడిసిన్ గట్రా ఫీవర్లు అవి బాగా వచ్చున్నాయి పాపం పిల్లలకి. మా బాత్రూమ్ల కాట్లు వాష్రూమ్ల కాట్లకి ఇబ్బంది అవుతుంది, లేడీస్కి కొంచెం ఇబ్బంది. అంతే, కొంచెం బాగానే సార్. మీద ఈ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వీళ్ళు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణించేటప్పుడు ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు అదనంగా వేస్తే ప్రయాణించడానికి వీలవుతుందని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న సాయం కూడా వీళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా కూడా తమకు అందుతున్నాయి సరుకులు కానీ వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇంకా ఈ సేవల్లో వేగం పెరగాల్సిన అవసరం ఉందని వారంతా భావిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో. చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలతో పాటు పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. రోడ్లపై నీరు, బురద తొలగిస్తున్నామన్నారు. వాహన యజమానులకు బీమా ఇస్తామని, చిరు వ్యాపారులు, వర్తకులకు ఫైనాన్షియల్ ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. అతి తక్కువ ధరలకే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిలీఫ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి కష్టం ఇవాళ విజయవాడ రోడ్ల మీద కనబడుతుంది. 500 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఇక్కడికి. ప్రతి ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టాం, ప్రతి రోడ్డు క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టాం, ప్రతి వార్డుకి 4 ఫైర్ ఇంజన్లు ఇచ్చాం. ఒక్క రోడ్లే కాదు, ప్రతి ఇంటి బురద పట్టిన ఇంటిని కూడా క్లీన్ చేయమన్నాం. అంతేకాకుండా వాటర్ రిస్టోర్ అయింది, ఎలక్ట్రిసిటీ రిస్టోర్ అయింది. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి విజయవాడను మళ్ళీ క్లీన్గా తీసుకురాబోతున్నాం. సహాయ కార్యక్రమాలు ఆల్రెడీ బ్రహ్మాండంగా చేశాం. దాంతోపాటు ఇప్పుడు రిలీఫ్ కార్యక్రమాలు పెట్టాం. నిన్న బ్యాంకర్లను పిలిపించాం. ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఇన్సూరెన్స్ కంపెనీలను పిలిపించాం. ఎవరైతే వాహనదారులు ఉన్నారో 12 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని చెప్తున్నాం. అన్ని అసోసియేషన్స్ని పిలిపించమంటున్నాం. ఎంఎస్ఎంఈ వాళ్ళు వచ్చారు, ఇవాళ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నాం. ఎవరైతే వ్యాపారస్తులు నష్టపోయారో లోన్లో మానిటోరియం పీరియడ్ ఇమ్మంటున్నాం. లోన్లో ఎంతో కొంత రిలీఫ్ ఇమ్మంటున్నాం. నిన్న సారు బ్యాంకర్స్ మీటింగ్లో ఒకటే చెప్పారు, ఎవరైతే బ్యాంకర్లు ఉన్నారో మీకు కస్టమర్లు లేకపోతే బ్యాంకు లేదు, కాబట్టి కస్టమర్లు చాలా బాధల్లో ఉన్నారు. మానవతా దృష్టితో ఆలోచించండి. ఎంతో కొంత పైన మీ హెడ్ ఆఫీసులతో మాట్లాడి మీకు ఆర్థికంగా ఎంతో కొంత లోన్లో అమౌంట్ తగ్గించండి, మానిటోరియం పీరియడ్ ఇవ్వండి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు వారం రోజుల లోపల మొత్తం క్లెయిమ్ సెటిల్ చేయాలి. 12 రోజుల లోపల మొత్తం ఎవరికైనా క్లెయిమ్ అందేటట్టు చేయాలి. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరంలో మంచినీళ్ళు అన్ని చోట్ల రిస్టోర్ చేయగలిగాం. ఆఖరికి సింగనగర్ కూడా రిస్టోర్ చేయగలిగాం. సచివాలయం దగ్గర వైద్యులను పెట్టాం, గ్రామ సచివాలయ కౌంటర్ల దగ్గర వైద్యులను పెట్టాం, మెడికల్ క్యాంపులు పెట్టాం. వాళ్ళ బట్టలు కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ రోడ్ల మీద జరుగుతున్నాయి. వర్తకులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కార్మికులు మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా వాళ్ళ సాయంత్రం అనౌన్స్ చేయబోతున్నారు సారు. ప్రతి వ్యక్తికి, ఇంటికి కాదు ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇది గొప్ప విషయం. కాబట్టి విజయవాడ వారం రోజుల్లో నార్మల్ స్టేజ్కి రిస్టోర్ కాబోతుంది. వాళ్ళు ఎక్కడికక్కడ సమస్యలన్నీ కూడా తగ్గించడమే కాకుండా నీరంతా కూడా ఎంత ఖర్చు నీరంతా తోడిచ్చే విధానంలో కానివ్వండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు వద్దంటే భోజనం అనే విధంగా సప్లై చేసిన విధానం, వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ రోజునైతే రైతు బజార్ నుంచి వ్యాన్లు వెళ్ళి ₹2, ₹5, ₹10 3 రేట్లు. ఆకుకూరలు ₹2 ఇవ్వాలా, కొన్ని దొండకాయ లాంటి కూరగాయలకి ₹5 ఇవ్వాలా, మిగతా అన్ని కూరగాయలు ₹50, ₹60 ఉన్న కూరగాయలు ₹10 ఇచ్చే విధంగా ఇవాళ నా చేతుల మీద 70 వ్యాన్లు ఈ విజయవాడ నగరానికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఆయన తీసుకున్న శ్రద్ధ, ఇవాళ ఈ ప్రాంతంలోనే బస్సులో ఉండి ఆయన తీసుకున్న శ్రద్ధ ఇవాళ తొందరగా ప్రజలు రికవరీ నుంచి బయటపడ్డారనే భావన కల్పించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఏమి పట్టించుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోవడం, ఏదో అధికారులు చేసుకుంటూ పోతే వాళ్ళకి ఇంత ఉపశమనం కలగపోవడం కాగా ఎవరు తిప్పలు పడి వాళ్ళు మరలా జీవనంలో రావడం తప్ప ఎలాంటి ప్రభుత్వ సహకారం ఉండేది కాదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఏది కావాలనేది ఇచ్చే విధంగా చంద్రబాబు గారు ఎఫర్ట్ చేశారు. దానికి చంద్రబాబు మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన అధికారుల బృందం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తోంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్షించింది. భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాలను రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం బుడమేరు కాలువ, పాయకపురం తదితర ప్రాంతాల్లోనూ పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకే ప్రభుత్వం కూరగాయలు అందిస్తోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాల్లో కూరగాయలను వరద బాధిత కాలనీలకు తరలించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా శ్రమిస్తుంది, సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పుడిప్పుడే నేల నుంచి బయటకు వస్తున్న ప్రజలకు సాంత్వనం చేకూర్చడానికి మార్కెటింగ్ శాఖ 1000 వాహనాలతో కూరగాయలను కూడా సరఫరా చేస్తుంది. ఇవి నామమాత్రం ధరలకే వాళ్ళకి అందించేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది. మనం చూడొచ్చు, విజయవాడ ఏపీఐసి రైతు బజార్ నుంచి కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా విజయవాడలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని వంగ, టమాటా, అలాగే బెండకాయ, గోరుచిక్కుడు వీటిలో 10 రూపాయలను అందిస్తున్నారు. మిగతా సొరకాయ, దొండకాయ వంటివి కిలో 5 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. ఈ నామమాత్రమైన ధరలు ప్రజలను ఎలాగ ఆదుకోవడానికి ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడి వంట చేసుకుంటున్న వాళ్ళకి ఈ సాంత్వనం చేకూర్చడానికి ఇప్పుడు ఇది ప్రయత్నం అంతా. చూడొచ్చు, మొత్తం అన్ని వెహికల్స్ కూడా 100 వెహికల్స్ ఇక్కడ కొన్ని టన్నుల వరకు కూడా సరఫరా చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ముందుగానే ఒక ప్రణాళికయుతంగా వీరంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కానీ వచ్చిన వరదలకు కానీ ప్రజలు ఇప్పటి నుంచే వరద ముంపు ప్రాంతాల నుంచి ఇళ్లకు చేరుకునే పరిస్థితుల్లో నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వాళ్ళు ఇంటి దగ్గరకి వెళ్ళి వంట చేసుకోవడానికి అవసరమైనటువంటి కూరగాయలను కూడా చాలా తక్కువ ధరలకి అన్నిటికీ మొబైల్ వెహికల్ ద్వారా మన ఎఫెక్టెడ్ చెందినటువంటి వార్డుకు ఒక మొబైల్ వ్యాన్ని పంపించి మరి వినియోగదారులకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాళ్ళకి సప్లై చేయమని నిన్న సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. మరి సీఎం గారి ఆదేశాలకు అనుసారం ఈరోజు విజయవాడ నుంచి 100 మొబైల్ రైతు బజార్సు ఈ వరద ప్రాంతాలకి వార్డుకు ఒకటి చొప్పున అతి తక్కువ ధరలకు, అంటే నిన్న సీఎం గారు చెప్పింది ఏంటంటే రేట్ ఎంత ఉన్నాయి, 30 రూపాయలు అబవ్ ఉన్నది 10 రూపాయలకి, అదేవిధంగా 20 రూపాయలు అబవ్ ఉన్నది 5 రూపాయలకి, మిగతాది ఆకుకూరలు ఇవన్నీ కూడా 2 రూపాయలకి మినిమం రేట్లతో మరి అందరికి కూడా సప్లై చేయమని చెప్పడం జరిగింది. మరి దీన్ని వినియోగదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా తగుమాత్రం కావాల్సినంత వరకే తీసుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా మనం అందించాలి. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ క్రైసిస్ అయినంత వరకు కూడా ప్రతిరోజు మొబైల్ రైతు బజార్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి ఈ కూరగాయల్ని అతి తక్కువ ధరలకు అందించడం జరుగుతుంది. ఏ ప్రాంతాలకు మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఎఫెక్ట్ అయినటువంటి 72 వార్డ్స్ సచివాలయాలకి పంపిస్తున్నామండి. ముందు ఇప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు పైన ఉన్నాయి కూడా 10 రూపాయలకే ఇస్తున్నాం. అంటే 20-30 రూపాయలు 40 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో భరిస్తుంది. అదే వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి చెంతకే కూరగాయలు చేర్చేందుకు మార్కెటింగ్ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తుంది. మొత్తం మంచి ఫలితాలు ఇస్తుందని మనం భావించవచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. విజయవాడ వరద బాధితులకు మంత్రి గొట్టిపాటి రవి తరవంతు సాయం అందిస్తున్నారు. 4 రోజులుగా విజయవాడకు ఆహారం, మంచినీళ్ల ప్యాకెట్లు పంపించిన ఆయన ఇవాళ 30,000 లీటర్ల పాల ప్యాకెట్లు పంపించారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాల్లో పాల ప్యాకెట్లను విజయవాడకు తరలించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో బాధితులకు పాలు పంపిణీ చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు నిత్యావసరాలు పంపించారు. ఆలమూరు మండలం ఇటుక బట్టీల అసోసియేషన్, రైస్ మిల్ అసోసియేషన్, మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సమకూర్చిన పాలు, వాటర్ ప్యాకెట్లు, కూరగాయలు, బిస్కెట్లను వాహనాల్లో విజయవాడకు తరలించారు. ఈ వాహనాలను రావులపాలెం టీచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బండారు సత్యానందరావు కోరారు. విజయవాడ క్రమంగా కుదిరిపడుతోంది. వరద బాధిత కాలనీలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు కాలనీల్లో వరద నీరు తగ్గగా మిగిలిన ప్రాంతాల్లోనూ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది. వరద తగ్గుముఖం పట్టిన చోట్ల పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నారు.
ఈ సేవల్లో వివిధ శాఖల సిబ్బంది మమేకమవుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు తీసుకొచ్చిన 113 ఫైర్ ఇంజన్లతో రోడ్లు, ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేస్తున్నారు. బుధవారమే 50 ఫైర్ ఇంజన్లతో ఈ పనులు మొదలవగా ఈరోజు మరిన్ని వాహనాల రాకతో జోరందుకున్నాయి. అలాగే వివిధ జిల్లాల నుంచి 4,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించిన ప్రభుత్వం రోడ్లు, కాలువల్లోని మట్టి, ఇసుక మేటలు, చెత్తా చెదారం తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. చెత్త తొలగించిన తర్వాత అక్కడ దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. అలాగే వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సబ్సిడీ ధరలతో కూరగాయలు అందించేందుకు మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. రేపటి నుంచి ఒక్కో ఇంటికి ఒక కిట్లో 25 కిలోల బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర కిట్ అందిస్తోంది. దాదాపు 2.5 లక్షల మంది వరద బాధితులకు నిత్యావసరాల కిట్ అందించేలా ప్రణాళిక రూపొందించారు. పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు తాగొద్దని, తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేస్తున్న నీటిని మాత్రమే వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. కృష్ణమ్మ వరద అన్నదాతలను కష్టాల కడల్లోకి నెట్టింది. వరద తగ్గుముఖం పట్టడంతో రైతులు పడవలపై లంకలకు వెళ్లి నీట మునిగిన పంటలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల పరిధిలోని లంకల్లో పసుపు, కంద, అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయల పంటలను రైతులు సాగు చేశారు. వరదలకు పంటలు పూర్తిగా ఒండ్రు మట్టితో నిండిపోయాయి. పొలాల్లోని నీటిని బయటకు తోడేందుకు కర్షకులు ముప్పు తిప్పలు పడుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు ముంపులోనే ఉండడంతో పంటలు పూర్తిగా పాడియాయని కౌలు రైతులు రబ్బోదిబ్బోమంటున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. బొప్పాయి తోట 2 ఎకరాలు వేసాము. ఖర్చు వచ్చి ₹1,00,000 అయింది ఎకరానికి వచ్చి. తోట తెగుతూ ఉంది. తెగుతాం సగం కూడా అవ్వలేదండి. ఈ లోపు ఏరు వచ్చేసింది. ఎట్లు చచ్చిపోతాయి. ఇవన్నీ ఎత్తేయాలంటే మేము ఖర్చు చాలా అయిద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పనికిరాదు. ఆదాయం ఏమీ లేదు. ఇప్పుడు ఖర్చు వచ్చి ఎకరానికి మళ్ళీ 20,000 ఖర్చు అయిద్దండి. ఇప్పుడు ఇది ఎత్తేయాలంటే ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. 2 ఎకరాలు పసుపు వేసానండి. ఈ పసుపు నాకు దాదాపు 2 ఎకరాల దాకా వేసాను. నాకు ₹1,00,000 దాకా పెట్టుబడి, విత్తనం కానీ పెట్టుబడి కానీ 1,20,000 దాకా అయిందండి. ఈ 2 సార్లు దుక్కి కానీ, మందులు కానీ, ఏమైనా స్ప్రేయింగ్ కానీ, తెగుళ్ళకి కానీ, పిండిలో ఎరువులకు కానీ, నాకు ఏమైనా కానీ మొత్తం ఖర్చు కలిపి 1,50,000 పైగా అయిపోయినాయండి. ఒకసారి ఫ్లడ్ వచ్చేసడం వలన 12 లక్షల వరకు, 11.5 వరకు రావడం వలన దాని మూలాన కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఈ గవర్నమెంట్ దయచేసి ఏమన్నా మాకు ఏమైనా సాయం చేస్తే కొంచెం ఇదిగా ఉంది. 3 ఎకరాలు 30 సెంటు అరటి తోట వేసానండి. కృష్ణానది పొంగడం వలన అరటి తోట మొత్తం మునిగిపోయి చాలా వరకు ధ్వంసం అయిపోయింది. టైట్గా వచ్చింది. గెల్లన్నీ తయారైపోయినాయండి. చాలా వరకు మొత్తం కృష్ణానది పాలైపోయి చాలా నష్టపోయామండి. 1,20,000 వరకు నాకు పెట్టుబడి అయ్యిందండి. కనుక ప్రభుత్వం రైతుగా గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించి మాకు సబ్సిడీ రూపాన కానీ, లేక మరొక పంట కోసం విత్తనాల రూపాన కానీ ఏదో విధంగా ప్రభుత్వం మా యందు దయ ఉంచి మాకు సాయం చేస్తే మళ్ళీ మేము ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేను 2 ఎకరాలు పసుపు వేసా, 1 ఎకరం మినుము వేసాను, 1 ఎకరం కూరగాయలు వేసా. అరట్లు కూడా ఇప్పుడు ఈనేసి అంత రెడీలో ఉంది అమ్ముకోవడానికి. ఏ పంట కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడలా. నేను కనీసం ఒక 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుంటా. నాతో పాటు రైతులందరూ కూడా, నేను తక్కువ పాయింట్ వేసా, ఇంకెక్కువ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా కృష్ణానదిలో జలమయమైపోయింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రైతుల దగ్గర రూపాయి లేదు. కొంత పెట్టుబడి మొత్తం పెట్టేశాం. తినడానికి తిండి కూడా కనపడతలేదు. ఇక ఉంటే పెళ్ళాం పుస్తులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి తినే పరిస్థితికి వచ్చాం మేము. ఇలాంటి పరిస్థితి నుంచి మేము ఒడ్డెక్కాలంటే గవర్నమెంట్ ఏదో రకంగా మాకు సహాయం చేయాలి. సహాయం చేస్తేనే మేము ఒడ్డును పడగలం. దేవరపల్లి అండి. ఎకరన్నర పసుపు వేసాము, 1,50,000 అయ్యింది. అరట్లు వేసాము ఎకరం 50,000 అయింది పెట్టుబడి. మవ్వు దాకా పోనీ మరి నీళ్లు ఏమి మరి ఇప్పుడే బయటపడుతున్నాయి. ఏం వస్తాయో రావో తెలవట్లేదు. 4 రోజులు ఆగితే కానీ తెలవదు. మరి మినుము చల్లాం, మినుము మొలిచింది పోయింది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాక అది పనికిరాదు. అట్టుందండి. 4 ఎకరాలు అండి. మా సొంతం కాదు ఇది, కౌలుకే చేస్తున్నాము. వాళ్ళంతా పెట్టుబడి పెట్టాము. మరి కౌలు 50,000 కట్టాలి ఎకరానికి వచ్చి. మరి ఇదేమో ఇట్లా చేసింది. మేము మరి ఆ కౌలు వాళ్ళు ఏం చేస్తారో, మరి వాళ్ళు ఏమంటారో, ఎంత కట్టాలో మాకేమన్నా ప్రభుత్వం ఏమన్నా ఇస్తే మరి మాకు నష్టపరిహారం ఏదన్నా చూపించాలిగా మీరు. నేను 2 ఎకరాలు కంద వేసానండి.
దానికి 20 పుట్టు వేసానండి. కంద పుట్టు 10,000 కాడికి 2 లక్షలు ఖర్చు అయిందండి. మరి 50,000 కౌలండి, నేను కౌలుకి తీసుకుని వేసానండి. మరి 50,000 పెట్టుబడి అయిందండి నాకు. ఇప్పటికి ఎరువులు అయినాయండి, కలుపు తీపిపోయింది, పైపాటు చేయనండి, ఏదన్నా కానీ 50,000 ఖర్చు పెట్టానండి. దీనికి ఇప్పుడు ఒక నెల పోతే మాకు చేతికి వచ్చేదండి పంట. ఇప్పుడు ఈ కృష్ణానది వరద మూలాన ఏమి చేతికి రాకోకుండా శాంతం పోయిందండి. బొత్తిగా అసలు ఏం రూపాయి కూడా రాకోకుండా ఎదురుపెట్టి అంత 3 లక్షల దాకా పెట్టుబడి అయిందండి మాకు. మీరు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలండి ఏదో రకంగా. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 200కు పైగా అగ్నిమాపక వాహనాలతో ఈ పనులను వేగవంతం చేశారు. బురదమయమైన వీధులతో పాటు ముంపునకు గురైన ఇళ్లను సైతం శుభ్రపరుస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులతో మా ప్రతినిధి బిఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి. విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో పరిశుభ్రం చేసే కార్యక్రమం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి నగరాన్ని మొత్తం వాటర్ కొట్టిస్తున్నారు ప్రస్తుతం, అలాగే ఎక్కడికక్కడ బ్లీచింగ్ చల్లుస్తున్నారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పనులు ఎలా సాగుతున్నాయి ఏంటి అనేది వెల్లడించేందుకు మనతో ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, చిన్ని గారు చెప్పండి సార్, మొత్తంలో నగరంలో వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొన్ని పనులన్నీ చేపట్టారు, అవి ఎలా సాగుతున్నాయి? గత 3 రోజుల నుంచి సహాయ కార్యక్రమాల్లో మా నాయకులు కార్యకర్తలే కాకుండా అధికారులు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిన ప్రాంతాల్లో బురద క్లీనింగు ఇళ్లల్లో మీరు చూస్తే ఆల్రెడీ ఇది రోడ్డు మీద కాదు, విజయవాడ ఇళ్లల్లో కూడా క్లీనింగ్ మొదలుపెట్టాం. 250 ఫైర్ ఇంజన్లు ఇప్పుడు దాకా విజయవాడ సిటీలోకి వచ్చినాయి. ఎక్కడైతే వర్షం ఆగిందో, ఎక్కడైతే నీళ్లు క్లియర్ అయిపోయినాయో అటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా బురద క్లీనింగు, రోడ్లు బురద క్లీనింగు, ఇళ్లలో క్లీనింగు మొదలుపెట్టాం. త్వరలో విజయవాడ నగరం మొత్తంలో ఉన్న 70,000 ఎఫెక్ట్ అయిన ప్రతి ఇంటిని ఫైర్ ఇంజిన్ల ద్వారా క్లీన్ చేసి మళ్ళీ ఇదివరకు ఎంతగా అందంగా ఇల్లు ఉందో అంత అందంగా మేము క్లీన్ చేసి ప్రభుత్వం తరఫున క్లీన్ చేసి వాళ్ళ ప్రజలకు అందజేయబోతున్నాం. అలాగే మనతో హోంమంత్రి అనిత గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, నగరంలో ఈ పారిశుద్ధ్య పనులు ఎలా సాగుతున్నాయి, అలాగే ఎంత వేగంగా జరుగుతున్నాయి? విపత్తు నిర్వహణ శాఖ ఇందులో ఇన్వాల్వ్ అయింది కదా, ఎట్లా చేస్తున్నారు? మీరే చూస్తున్నారండి, సుమారుగా ఫైర్ ఇంజన్లని దగ్గర 200 ఫైర్ ఇంజన్లు ఈరోజు తీసుకురావడం జరిగింది. మొత్తం విజయవాడ సిటీని మొత్తం అంతా తీసుకొచ్చి వీధి శుభ్రం చేసే పరిస్థితి ఎక్కడైనా కనిపించిందండి? అంటే విమర్శించేవాడు ఎలాగైనా విమర్శిస్తాడు, చేసేవాడు ఎలాగైనా పనిచేస్తాడు అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం అనేది చాలా ఈజీ, అందువల్ల ఏదో ఒకటి మాట్లాడుకుని వెళ్ళిపోతాడు. కానీ పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పట్టించుకోరు. అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మొత్తం వీధులు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ జల్లించి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది లేకుండా నీటిలో ఉన్న వాళ్ళకి కూడా, నీరు మధ్యలో దిగ్బంధం అయిపోయిన వాళ్ళకి కూడా ఈరోజు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది, ఉన్న క్యాడర్ అనేది ఎన్డీఏ నాయకుల మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రకంగానే ఈరోజు హ్యాపీగా ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే పర్యటన ఎలా చూస్తారు నగరంలో మరోసారి? అంటే పని పాటు లేక నేను ఉన్నాను అని చూపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలా మెరుపులా బయటకు వస్తుంటాడు. ఓ 10 నిమిషాలు కొంచెం దూరం నడుస్తాడు, చిరాగ్గా ఫేస్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడర్ని ఏదో మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళి గూటికి చేరిపోద్ది చిలక. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుందిరా అంటే మళ్ళీ ఇలాంటి కెలాబిలిటీస్ ఏదైనా వస్తే ఇలా వచ్చి ఇలా మెరుపు తీగలు బయటకు వచ్చి వెళ్ళిపోతుంటాడు. అవి కాదు ఈరోజు రాజకీయ నాయకులకు కావాల్సింది. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా నీ దగ్గర, ఆ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ పని చేయించు, సేవ చేయించు, వాళ్ళకి ఏదో ఒకటి తిప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా, నువ్వు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఆ రోజు భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చి సుమారుగా 60 లక్షల రూపాయలు ఆ రోజు డొనేషన్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం రోడ్ల మీదకి వచ్చి సేవ చేసే పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఈరోజు తిరిగి మా మీద తిరగబడ్డానికో లేకపోతే వచ్చిన అబాస్ పాలు చేయడానికి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో తప్పించి ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఎవడైనా ఉన్నాడా? విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది అయితే ఏది లేదు. మీరా గారు మీరు చెప్పండి సార్, ఏదైతే నగరంలో పారిశుద్ధ్య పనులు ఎలా జరుగుతుంది, ముఖ్యంగా మీరు ఉండే వెస్ట్ నియోజకవర్గం ప్రాంతంలో ఎంత మేర ఎఫెక్ట్ జరిగింది ఏంటి? ఇప్పుడు పశ్చిమలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 11 డివిజన్లు ముంపుకు గురైనాయి. అంటే దాదాపు 150,000 నుంచి 175,000 మంది నీళ్ళల్లో బిక్కుమింటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు విజయవాడకు వచ్చి కలెక్టర్ ఆఫీసులో బస్సులో పడుకొని
కేవలం గంట పడుకొని నీళ్ళల్లో ఉంటూ జనంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం, మందులు, నీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈరోజు వరద తగ్గిన తర్వాత రోడ్డు క్లీన్ చేయటమే కాదు, ఇల్లు కూడా క్లీన్ చేయాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ, అదేగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జనంలో ఉండి మేము జనానికి సేవ చేస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని గత పాలనలో 1000 కోట్లు అక్రమ సంపాదన చేసావుగా జగన్ రెడ్డి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఇవ్వు, నీ సంపద ఏమి తరగదు. ఈ రోజున నువ్వేమి ఇవ్వకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వరద రాజకీయం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మేము విజయవాడలో కొన్ని వేలు ఆహార పొట్లాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, దుప్పట్లు కానీ చంద్రబాబు గారి చేతుల మీద పంచినటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా జనం విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకోవటమే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి వాళ్ళ జగన్ రెడ్డికి 11 సీట్లు వచ్చి మైండ్ పోయి మాట్లాడేది ప్రజలు పట్టించుకోరు. వాళ్ళ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యొక్క ప్రజాప్రతినిధులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఎవరు ఏమన్నా మేము ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా ధ్యేయం. ఇది నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు సంబంధించి ప్రజాప్రతినిధుల స్పందన. కెమెరా పర్సన్ శేషబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.